గతంలో అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచేశారు చంద్రబాబు. అవినీతి కేసుల్లో ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారు. న్యాయస్థానం ఆదేశాలతో జైలుకు వెళ్లి మధ్యంతర బెయిల్పై బయట కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు బెయిల్పై ఉండి ముఖ్యమంత్రి హోదాలో తనపై ఉన్న కేసులను తానే క్లోజ్ చేయించుకుంటున్నారు. దేశ చరిత్రలోనే ఎక్కడా ఎన్నడూ చూడని విధంగా అతిపెద్ద నేరానికి పాల్పడ్డారు చంద్రబాబు నాయుడు. అధికార దుర్వినియోగంతో తనకి తాను క్లీన్ చీట్ ఇచ్చుకుంటున్నారు. అయితే ఓ కేసులో మాత్రం కథ అడ్డం తిరిగింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాల కేసులో చంద్రబాబుకు అతిపెద్ద సవాల్ విసిరారు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. 2014 నుండి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు నారా లోకేష్లతో పాటు మంత్రివర్గ సహచరులు భారీ కుంభకోణాలకు పాల్పడ్డారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బాబు ప్రభుత్వ అవినీతి కార్యకలాపాలపై దర్యాప్తు జరిపితే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. 100 కోట్ల షెల్ కంపెనీల ద్వారా తరలించిన స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్రపై దర్యాప్తు అధికారులు ఆధారాలతో సహా కేసు కట్టారు. బాబు హయాంలోని లిక్కర్ స్కామ్ లోనూ చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాత ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు నారా లోకేష్ పైన ఆరోపణలు వచ్చాయి. దానిపైన కేసు నమోదైంది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణంలోనూ చంద్రబాబు నాయుడు ఆధారాలతో దొరికిపోవడంతో కేసులు నమోదయ్యాయి. గత ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు పాలన గాలికొదిలేశారు. హామీలు అటకెక్కించేశారు. సంక్షేమానికి పాత్ర వేశారు. ఆయన చేస్తున్నది ఏమిటయ్యా అంటే తనపై ఉన్న అవినీతి కేసుల్ని తానే రద్దు చేసుకుని తనకి తానే క్లీన్ చీట్ ఇచ్చుకుని తనకి తానే నిప్పునని చెప్పుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు చంద్రబాబు నాయుడు. చేతుల్లో అధికారం ఉంది కదా అని తనపై ఉన్న కేసుల్ని ఒకదాని తర్వాత ఒకటి క్లోజ్ చేయించుకుంటున్నారు. కుంభకోణాల్లో చంద్రబాబు అవినీతి కేసుల్లో 164 స్టేట్మెంట్ ఇచ్చిన అధికారులను బెదిరించి వాళ్ల చేత మళ్లీ వాంగ్మూలాలు ఇప్పించి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ముసుగులో తనపై ఉన్న కేసులను క్లోజ్ చేయించుకుంటూ వస్తున్నారు. తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసును కొట్టివేయాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన ఫిర్యాదుదారుడైన మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ అధికారులు నోటీసులు పంపారు. ఈ నెల 27న కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఏసీబీ కోర్టు నుండి సమన్లు కూడా వచ్చాయి. ప్రభుత్వం కుట్రను అర్థం చేసుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణంపై సిబిఐ చేత దర్యాప్తు చేయించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్పై ఉన్న చంద్రబాబుకు బెయిల్ రద్దు చేయాలని కూడా ఆయన అందులో కోరారు. లేని పక్షంలో చంద్రబాబు అధికార దుర్వినియోగంతో కేసును తారుమారు చేసే ప్రమాదం ఉందని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకవేళ హైకోర్టు ఈ కేసులో బాబు బెయిల్ రద్దు చేస్తే చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే అవకాశం ఉండదు. బాబు బెయిల్ రద్దయిన వెంటనే ఇదే కేసులో నారా లోకేష్, మంత్రి నారాయణ, బాబుకు గెస్ట్ హౌస్ ఇచ్చిన లింగమనేని రమేష్ల బెయిల్స్ కూడా రద్దు చేయాల్సిందిగా ఆళ్ల పిటిషన్లు దాఖలు చేయనున్నారు. హైకోర్టు దీనిపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తే చంద్రబాబు నాయుడికి రాజకీయంగా చావు దెబ్బ ఖాయమే అంటున్నారు. లడ్డూలో లేని కల్తీ ఉందని విష ప్రచారం చేస్తున్న చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు శరాఘాతమే అని చెప్పక తప్పదు.